అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను ఒక ముఖ్యమైన వీడియోతో మీ ముందుకు వచ్చాను. సమ్మర్‌లో కూడాను మనకు ఒక్కొక్కసారి మొక్కలు నాటవలసిన పరిస్థితి తప్పనిసరి పరిస్థితుల్లో నాటాలి అనే పరిస్థితి వస్తుంది. సేమ్ అలాంటి పరిస్థితి నాకొచ్చింది. ఇది టొమాటో మొక్క అండి. ఇది నాటు టొమాటో అండి. బజార్‌లో దొరికింది. ఇప్పుడు చిన్నప్పుడు చూసేది టమాటో పండు చాలా డిజైన్‌గా వంకీలతో చక్కగా ఉంటుంది. అయితే ఇది నూరు వరహాల పూల చెట్టు అన్నమాట. ఇది వేరే కుండీలో వచ్చింది. అది కూడా బలం తగ్గిపోతుందని చెప్పి దీన్ని డివైడ్ చేశాను. ఇది మనకు నిత్యమల్లి పువ్వులు అంటారు. ఇది మనకి ఇక్కడ రుద్రజడ అండి. ఈ రుద్రజడ అన్నది ఈక్వల్ టు తులసి అండి మనకు. మరి ఈ తులసి జాతికి చెందిందే, ఈక్వల్ టు తులసి కాదు, తులసి జాతికి చెందిందే. మనం తులసి దళాన్ని ఎలా స్వామివారి పాదాల ముందు వేసి పూజ చేస్తామో ఇది కూడా సేమ్ టు సేమ్ మనం అలా పూజ చేస్తే మనకు అంతే ఫలితం వస్తుంది. అలాగే మనం తీర్థంలో కూడా వేసుకోవచ్చు. కొన్ని మందిరాల్లో తులసి కంటే ఇదే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారన్నమాట. అయితే ఈ టొమాటో మొక్కను నేను ఒక కుండీలో వేశాను. నాకు ఇష్టమైనది ఇదిగోండి, రుద్రజడ విత్తనాలు వేసాను. ఆ విత్తనాలను మొలకలు వచ్చి అందులో ఉడిశాను. తర్వాత అవి ఎండగది ఉంది. ఒకవేళ కాకపోతే ఇవి కూడాను మరొకసారి నాటుదామని సైడ్ షేప్లో ఉంచానన్నమాట. ఆ టొమాటో మొక్కను చిన్నప్పుడు వంకీలుగా నాటు టొమాటో అన్నమాట చాలా బాగా వస్తుంది. ఇదిగోండి ఇక్కడ చూడండి, తుమ్మి మొక్కలు అన్నమాట. తుమ్మి పువ్వులు అంటారు కదా, ఇవి శివునికి అత్యంత ప్రీతికరమైనవి. ఇది కనకాంబరాల మొక్కలు వచ్చేసాయి అన్నమాట. ఇలా ఉంచాను. ఇవైతే డివైడ్ చేసేస్తాను. ఇటువంటి పరిస్థితుల్లోనూ నేను ఈ మొక్కలను నాటుకోవాల్సి వచ్చింది. కానీ ఎండల్లో మొక్కలు నాటడం మంచిది కాదు, నాటకూడదు. నాటినా మన శ్రమ వృధా అవుతుంది, మొక్కలు బతకవు అన్నమాట. అయితే ఇప్పుడు నేనేం చేశానంటే ఇవి కూడా చూడండి, ఎండల్లో కూడాను చక్కగా మొగ్గలు తొడిగాయి, చామంతి మొక్కలు. అయితే మనం ఇచ్చే ఫీడింగ్ బట్టి ఉంటుందన్నమాట. ఆ ఫీడింగ్ అనేది మనం ఇచ్చుకోవాలి. చక్కగా మొక్కలు ఇలా మనకు చూసారా, చామంతి మొగ్గలు కూడా వేసింది, పువ్వు కూడా వచ్చింది. ఇలా మనము చేసుకుంటే మంచి ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉంటాయి. లిక్విడ్ ఫెర్టిలైజర్స్ కానివ్వండి, ఘన ద్రవ పదార్థాలు, ఎన్పికే స్థాయి సరిగ్గా ఉంటే చక్కగా ఏ టైంలోనైనా అన్సీజన్ కాకపోయినప్పటికీ అప్ సీజన్లో పూసేటప్పుడు ఎక్కువగా పూస్తే ఇవి కొన్ని పోస్తాయి. అయితే సమ్మర్లో మనం మొక్కలను ఎలా భద్రపరచాలి అనుకుంటే ఇదిగోండి చూసారా, నేను నాటిన మొక్కలను ఇలా నీడ పట్టున దాచిపెట్టాను అన్నమాట. అయితే నాటిన వెంటనే ఎండలో పెడితే అవి బతకవు కాబట్టి దాచిపెట్టాను. ఇది మనకు ఒక 10 days వరకు ఇలా ఉండి చక్కగా వీళ్ళు ఫ్రూట్స్ అనేవి డెవలప్ అవుతుంది. మట్టిని పట్టుకునేటప్పుడు మనం బయటికి తీసుకురావాలి. ఈ విధంగా చేయాలి. అలాగే సమ్మర్లో నాటిన మొక్కలపైన ఎక్కువగా కేర్ తీసుకోవాలి. మనం ప్రతిరోజు కూడాను ఉదయము సాయంత్రము మొక్కలకు నీళ్లు వేయాలి. ఎండ రాకముందు, ఎండ తగ్గినాక నీళ్లు వచ్చే విధంగా మనం వేసుకోవాలి. ఇంకా ఎక్కువగా ఇది పాతదండి, చామంతుల సీజన్లో పూసిన చామంతి మొక్కలు. బాగుందని నేను వీడియోలో పెట్టుకున్నాను ఇప్పుడు. అయితే ఇంకా సమ్మర్లోనే కాకుండా మనకు ఇతరత్ర అయితే కొంచెం జాగ్రత్తలు తీసుకోకపోయినా పర్వాలేదు, కానీ సమ్మర్ కాబట్టి మనం ఈ విధమైన జాగ్రత్త తీసుకోవాలి మొక్కల గురించి. మరి ఎన్పికే ఉండేది, అలాగే నైట్రోజన్ ఉండేది. మినిమం ఏమీ లేకపోయినా కౌ మాన్యూర్ అన్నది, కౌ డంగ్ అన్న వాటర్ని నీటిలో వేసి దానినైనా కొంచెము మొక్కలకి ఇస్తూ ఉండాలి. మినిమం 10 daysకు ఏదైనా లిక్విడ్ ఫెర్టిలైజర్స్ మాత్రం కంపల్సరీ అనమాట మొక్కలకి ఇస్తూ ఉండాలి. చూసారా, సీతాకోకచిలుక ఎంత చక్కగా ఎగురుతుంది. ఇదన్నమాట ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ సపోర్ట్ మీ. మరో మంచి వీడియోతో ముందుకు వస్తాను. ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి, జాగ్రత్త తీసుకోండి. మీరు మీ మొక్కలు కూడా చాలా కేర్ఫుల్ తీసుకోండి.